హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను ఈరోజు కామన్గా ఇన్ఫర్టిలిటీ కపుల్స్, ప్రెగ్నెంట్ కావాలనుకున్న కపుల్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే బేసికల్గా రెగ్యులర్ సైకిల్ అంటే ఏంటి, రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, అసలు ఇర్రెగ్యులారిటీ అనేది మెన్స్ట్రువల్ సైకిల్లో ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. సో రెగ్యులర్ సైకిల్ అంటే సైన్స్ ప్రకారం 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మెన్స్ట్రుయేషన్ అనేది జరిగితే దాన్ని రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటారు. ఎప్పుడైతే 21 రోజుల కంటే తక్కువగా కానీ 35 రోజుల కంటే ఎక్కువగా కానీ డేస్ తీసుకుని సైకిల్ అనేది వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. ఒకవేళ 21 రోజుల కంటే ముందు వచ్చేసింది అనుకోండి, దాన్ని పాలిమెనోరిక్ సైకిల్స్ అని అంటాం అనమాట, ఫ్రీక్వెంట్ సైకిల్స్ అని అంటాం. 35 రోజుల కంటే ఎక్కువ టైంలో వచ్చింది, ఇంకా 30 రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఒక్కొక్కసారి బాగా డిలే అవ్వడం, కొంతమందికి టాబ్లెట్ వేసుకుంటే కానీ సైకిల్ రాకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఆలిగోమెనోరిక్ సైకిల్ అంటాం. అంటే సంవత్సరంలో అట్లీస్ట్ 3-4 సార్లు కంటే వాళ్ళకి సైకిల్ అనేది రాదు అనమాట. సో ఈ ఫ్రీక్వెంట్ సైకిల్స్కి కారణాలు ఏంటి, ఎందుకు ఫ్రీక్వెంట్గా వస్తుంది? సో దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉండడం. అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతున్నప్పుడు కూడా సైకిల్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్లో క్వాలిటీ తగ్గిపోయి ల్యూటియల్ ఫేజ్ అంటే రెండో పార్ట్ ఆఫ్ సైకిల్ లెంత్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఫాలిక్యులర్ ఫేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని తొందరగా ఎగ్ గ్రో అయిపోవడం, ఎగ్లో క్వాలిటీ లేకపోవడం వల్ల తొందరగా ఎగ్ గ్రో అయిపోవడం, ఎగ్ తొందరగా రిలీజ్ అయిపోవడం, అట్లా జరగడం వల్ల తొందరగా సైకిల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ డిలేడ్ సైకిల్, మోర్ దాన్ 35 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఏం కారణాలు ఉంటాయి అంటే PCOS ఉంటుంది మెయిన్గా. వాళ్ళలో ఏంటంటే అసలు ఎగ్ గ్రో అయ్యి అది రిలీజ్ కావడంలోనే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని సైకిల్ అనేది కరెక్ట్ ప్యాటర్న్లో రాదనమాట. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి అట్లా సైకిల్స్ వస్తాయి. సో బికాజ్ వాళ్ళల్లో ఎగ్ గ్రో అవ్వదు కాబట్టి వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళు ఎగ్ గ్రో అవుతుంది కానీ అందులో క్వాలిటీ ఉండదు కాబట్టి వీళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్నప్పుడు బోత్ ద సైడ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఏం చేయాలి, వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ని ఫాస్ట్ చేయాలన్నమాట. సో PCOSలో కూడా వాళ్ళకి కూడా ఎగ్ గ్రో అవ్వడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అని పెట్టి వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది క్రియేట్ చేస్తే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ కపుల్స్ రెండో క్వశ్చన్, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి, అసలు ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్త ఎన్నిసార్లు కలవాలి, ఎప్పుడెప్పుడు కలవాలి అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. సో నార్మల్గా రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే 28 రోజుల సైకిల్ వాళ్ళు 9వ రోజు నుంచి ఆల్మోస్ట్ 15వ రోజు 9 to 16th డే ఆల్టర్నేట్ డే భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్లో. సో మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఓవ్యులేషన్ అనేది జరిగిందో? సో అలాంటి వాళ్ళు అంటే ప్రీవియస్ సైకిల్స్కి అనుగుణంగా నార్మల్గా ప్రీవియస్ ఒక 40 డేస్ సైకిల్ ఉందనుకోండి, అంటే ప్రీవియస్ సైకిల్కి 14 డేస్ ముందుకెళ్ళి ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఒక 1 వీక్ ఓవ్యులేషన్ కిట్స్ అనేవి చూసుకుని ఆ కిట్స్లో ఎప్పుడు పాజిటివ్ వస్తుందో యూరినరీ ఓవ్యులేషన్ కిట్స్ అనేవి దొరుకుతాయి. అవి చూసుకుని ఆ కిట్లో ఎప్పుడు పాజిటివ్ వస్తుందో ఆ టైంలో కలవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఓవ్యులేషన్ కిట్స్ అనేవి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతాయి. మరీ సివియర్ PCOSలో హెల్ప్ కాదు, ఎందుకంటే అది ఎప్పుడు పాజిటివ్ వస్తూ ఉంటుంది. మరీ సివియర్ PCOS ఉన్నప్పుడు నార్మల్ వాళ్ళు మరి అంత ప్రాబ్లమాటిక్ లేని వాళ్ళలో ఓవ్యులేషన్ కిట్స్ అనేవి ట్రై చేయొచ్చు. ఈ షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి తొందరగా ఎగ్ అనేది గ్రో అవుతుంది. సో వాళ్ళు షార్ట్ సైకిల్స్ ఇప్పుడు 24 డేస్ సైకిల్ ఏముంది అంటే ఆల్మోస్ట్ 10th 11th డేనే ఓవ్యులేషన్ జరిగిపోతుంది. సో 8th to 13th డే 14th డే లోపు వాళ్ళు ఓవ్యులేషన్ జరగచ్చు కాబట్టి కిట్స్తో చెక్ చేసుకుని అప్పుడు భార్యాభర్త కలవడం అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఓవ్యులేషన్ టైం. మామూలుగా కూడా కలవచ్చు, ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా మూడో క్వశ్చన్ ఏంటి కామన్గా అడిగేది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమటాలజీ ఉంటుంది విమెన్కి అంటే పీరియడ్ డిలే అనేది ఫస్ట్ సిమ్టమ్. రెండవది కొంచెం బాడీ అనేది వార్మ్గా ఉండడం బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ కాజెస్ లిటిల్
హయ్యర్ టెంపరేచర్ అనమాట. అందుకని టెంపరేచర్ పెరిగినట్టు ఉండడం, జ్వరం వచ్చినట్టు ఉండడం అనేది కామన్గా ఉంటుంది. మూడోది ఏంటి అంటే బరువు పెరిగినట్టు అనిపించడం, వాటర్ రిటెన్షన్, బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఫీల్ అవ్వడం, అది కూడా కనిపిస్తుంది. కొంతమందిలో బ్రెస్ట్ టెండర్నెస్ అనేది కనబడుతుంది. కొంచెం వెజనల్ సిక్రీషన్స్ అనేవి ఎక్కువగా కావడం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు యూజువల్గా కామన్గా కనిపించే లక్షణాలు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీలో కడుపులో నొప్పి రావడం, నడుము నొప్పి రావడం ఇవన్నీ జరుగుతాయి. అలా జరిగితే ప్రమాదమా, ఏమైనా అయిపోతుందా బేబీకి అని చాలామంది యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో కడుపులో నొప్పి అనేది అక్కడక్కడ ర్యాండమ్గా రావడం అనేది చాలా కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందరూ. అంటే ఇది పీరియడ్ నొప్పిలా ఉంది మేడం, అలా అనిపిస్తే అది బ్లీడింగ్ అయిపోతుందా అని అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో కడుపులో నొప్పి ఫ్రీక్వెంట్గా రావడం, అంటే ఫ్రీక్వెంట్ యూట్రైన్ కాంట్రాక్షన్స్లా రావడం, కానీ కడుపులో నొప్పితో పాటు నడుము నొప్పితో అసోసియేట్ అయ్యి కంటిన్యూస్గా ఉండడం కానీ జరిగితే కొంచెం ఛాన్స్ ఆఫ్ అబార్షన్ ఉంటుంది, బట్ నాట్ ఆల్ ద టైమ్. అన్లెస్ యూ సీ ఏ స్కాన్ ఒకటి చేసి చూడడం, సర్విక్స్ అయినా ఓపెన్ అయిందా అనేది ఎగ్జామిన్ చేసి చూస్తే కానీ మనం కన్ఫర్మేషన్కి రాలేము. సో 80% నొప్పులు దే ఆర్ హార్మ్లెస్. ఎప్పుడైతే ఈ కడుపులో నొప్పి, నడుము నొప్పి బ్లీడింగ్తో అసోసియేట్ అయి ఉందో అది కొంచెం ప్రాబ్లమాటిక్. సో ఇట్స్ నీడ్స్ అన్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్ అనమాట. ఇంకొకటి కామన్గా అడిగే క్వశ్చన్, మేడం ప్రెగ్నెన్సీలో మోషన్స్ అవుతాయి అంటే బ్లీడింగ్ అయిపోతుందా, అబార్షన్ అయిపోతుందా, లేకపోతే డెలివరీ అయిపోతుందా అని అడుగుతారు. సో అర్లీ ప్రెగ్నెన్సీలో మోషన్స్ అవడం వల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. దానికి మేబీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మీరు ఫుడ్ అలర్జీస్ వల్ల కూడా అవ్వచ్చు. సో దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం, ప్రోబయోటిక్స్ తీసుకోవడం సరిపోతుంది. లేట్ ప్రెగ్నెన్సీస్లో ఫ్రీక్వెంట్గా మోషన్ అవ్వడం వల్ల కొంతమందికి లేబర్ ప్రెసిపిటేట్, అంటే లేబర్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కొంతమందికి జరుగుతుంది. బట్ అది వెరీ లేట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అర్లీ ప్రెగ్నెన్సీస్లో అయితే పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే ఏం కాదు. లేట్ ప్రెగ్నెన్సీస్లో దానికి కరెక్ట్గా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అది చేసి దాన్ని ట్రీట్ చేస్తే అది కూడా ఏం ప్రాబ్లమాటిక్ కాదు. సో థ్యాంక్ యూ.